ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు కొనసాగుతూ ఉంది. గత కొన్ని రోజులు కూడా అటు తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇటు బ్యారేజీలన్నీ కూడా నిండు కుండను తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ వద్దను ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా కూడా ఇక్కడ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం 69 గేట్లను కూడా పూర్తిగా పైకి ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి. గత 2 రోజుల నుంచి కూడా ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. 2 రోజుల క్రితం అంటే నిన్న ప్రవాహాన్ని చూస్తే కనుక దాదాపు 6,80,000కు పైగా క్యూసెక్లకు సంబంధించిన నీరు ప్రకాశం బ్యారేజీకి చేరింది. దీంతో మొత్తం పూర్తిగా కూడా ప్రకాశం బ్యారేజీ నిండుకుండని తలపిస్తుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 69 గేట్లను కూడా పూర్తిగా పైకి ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా కృష్ణమ్మ పరువుల తొక్కుతోటి సముద్రం వైపు పరుగులు పెడుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. మొత్తం 69 గేట్లను కూడా పూర్తిగా పైకి ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ ఇన్ఫ్లో సంబంధించి 6,41,247 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో కూడా అదే విధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి దాదాపు 6,40,000 క్యూసెక్ల పైగా వరద నీరు వచ్చి చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. దీంతో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అటు లంక గ్రామాల ప్రజలను, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం 15 అడుగులకు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తం 69 గేట్లను కూడా పూర్తిగా పైకి ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి.